నిన్నగాక మొన్న రాష్ట్ర శాసనసభలో ఈ నెల 20వ తారీఖు నాడు ప్రవేశపెట్టబడిన బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన బడ్జెట్ ఇది. ఉద్యోగులు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు కావచ్చు, అల్పసంఖ్యాక వర్గాలందరినీ కూడా మోసం చేసిన దగాకోరు బడ్జెట్గా చెప్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోయి అవన్నీ తుంగలోకి దొక్కేసి ప్రజలను మోసం చేసి అనునిత్యం తన బూతు మాటలతో, తనకొచ్చిన బూతు పాండిత్యంతో ఇలా ఈ రాష్ట్ర ప్రజలను అవమానపరుస్తూ, ఓట్లేసిన ప్రజలను కూడా అవహేళన చేస్తూ ఆయన ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఇలా రాష్ట్ర ప్రజానీకం పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బడ్జెట్లో ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తా, 42% 42 కదా బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా ఆ రిజర్వేషన్లను తుంగలో దొక్కిండు. గతంలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కల్పించిన స్థానిక సంస్థలకు కల్పించిన రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోలే. అంతకంటే తక్కువ ఇలా బీసీలకు ఇచ్చేసి ఇలా సర్పంచ్ ఎన్నికలలో కావచ్చు, కౌన్సిలర్, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు బీసీలకు తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. ఇలా 20,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా పెడతా అని చెప్పేసి 24-25 బడ్జెట్లో 9,000 కోట్లు పెట్టి 3,000 కోట్లు ఖర్చు చేసిండు. అట్లాగే 25-26లో కూడా 11,000 చిల్లర కోట్లు బడ్జెట్లో కేటాయించి పోయిన సంవత్సరం కూడా అంత 3,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు, 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మొదటి సంవత్సరం 2,000 కోట్లు, పోయిన సంవత్సరం 3,000 కోట్లు, అంటే మొత్తం 5,000 కోట్లు. 2 సంవత్సరాల బడ్జెట్లో 40,000 కోట్లు పెట్టాలి. సంవత్సరానికి 20,000 చొప్పున 2 సంవత్సరాలకు 40,000 కోట్లు పెట్టాలి. కానీ పెట్టినవి 20,000 కోట్లు కూడా పెట్టలేదు, ఖర్చు చేసినవి 5,000 కోట్లు ఖర్చు చేసింది. అంటే 8వ వంతు బడ్జెట్ కూడా కేటాయించి ఖర్చు చేయలేదు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, మనిషివైతే రేవంత్ రెడ్డి, నువ్వు మనిషివైతే, ఇచ్చిన మాట మీద ఉండే వ్యక్తివైతే, ఇలా బీసీలకు ఏదైతే జనాభా ప్రకారం ఇలా 56% బీసీ జనాభా ఉంది, 20,000 కోట్లు బడ్జెట్ పెడతా ఉన్నావు. పోయిన 2 బడ్జెట్లలో ఎగ్గొట్టిన ఈ బడ్జెట్ను ఈ సంవత్సరం పెట్టాల్సింది 50,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో బీసీలకు పెట్టి నీ నిజాయితీని, నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇలా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు, నేత కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, ఇలా అన్ని రకాల వృత్తి పనులు చేసుకుంటా బతికే వాళ్ళందరికీ కూడా ఆదుకుంటానని చెప్పేసి 420 హామీల ద్వారా అన్ని వర్గాలను ఇలా నువ్వు ఎన్నికలకు ముందు ప్రలోభపెట్టి ఓట్లు వేసుకొని మోసం చేసిన నీచ చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఉదాహరణకు ఇలా కాళేశ్వరం జలాలు సిరిసిల్ల మానేరు నదీ తీరానికి వచ్చేసి సిరిసిల్ల ప్రజల ముంగిటకి తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం ఉంది, గౌరవనీయులు శాసనసభ్యులు కేటీ రామారావు గారిది. ఇలా ఇక్కడ వస్త్ర పరిశ్రమకు తోడుగా ఇలా రైతాంగానికి, వ్యవసాయానికి వెన్నుదన్నుగా, వీటన్నిటితో పాటు ఇలా నీళ్లుంటే ఇక్కడ మత్స్య పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇలా చేపలు, రొయ్యలు ఇలా పెంచుకునే అవకాశం కలుగుతుంది. తద్వారా వేలాది మందికి ఉపాధి కలుగుతుంది. పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా వేలాది కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ అక్వా హబ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ తాడూరు దగ్గర భూమి సేకరించి ఇలా దానికోసం అక్వాకల్చర్ డెవలప్ చేద్దాం, అక్వా హబ్ ఏర్పాటు చేద్దాం. ఇలా మిడ్ మానేర్లో చేపలు పెంచి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య కార్మికులకు కావచ్చు, ఇతరత్ర
కార్మిక కుటుంబాలకు ఆలంబనగా ఉంటుందని చెప్పేసి కేటీ రామారావు గారు ఇలా స్థల సేకరణ చేసి పెడితే ఇలా 2 సంవత్సరాలు గడిచింది, దాని ఊసు లేదు. ఆ భూములు కూడా ఇతరత్ర వేరే వాటికి మన్నించే పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలి, నిరుద్యోగులకు బాసటగా ఉండాలి, నిరుద్యోగులకు అండదండగా ఉండాలని చెప్పేసి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాలు ఫార్మా సిటీ కోసం కేటాయిస్తే ఇలా రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముసుగులో, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముసుగులో ఇలా ఫార్మా భూములన్నీ కూడా అమ్ముకొని రైతులకు చెందకుండా, వాస్తవానికి ఏదైతే రైతుల నుంచి సేకరించిండ్రో ఒరిజినల్గా రైతులకు చెందకుండా ఈయన బినామీలకు, కుటుంబ సభ్యులకు కేటాయించుకుంటా అక్కడ ఫార్మా రంగాన్ని కూడా వెనక్కి నెట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారుల మారి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బ్రోకర్ లాగా క్షమించేస్తాను. నిజంగా కూడా మొన్న ఆయన శాసనసభలో మాట్లాడిండు, బయట మాట్లాడిండు. తెలంగాణ జాతిపితను తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారన్నాడు. కానీ ఆల్రెడీ తెలంగాణ ప్రజలే కాదు, ఇలా దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కూడా నిర్ణయించింది ఏంటంటే రేవంత్ రెడ్డిని బూతుపితగా. రేవంత్ రెడ్డి లాంటి బూతుపిత ఈ రాష్ట్రంలో దేశంలో కదా ప్రపంచంలో కూడా ఉండడు. తెలంగాణకు జాతిపితను ఎప్పుడో డిసైడ్ చేసిన ప్రజలు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర పురోగమన స్వాప్నికుడు, అభివృద్ధి కాముకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్రాన్ని ప్రజలకు అందించిన వ్యక్తి జాతిపితగా తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉన్నారు. కానీ ఈ అలవికామి హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చలేక, ఆ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, అడిగిన ప్రతి సందర్భంలో, ప్రశ్నించిన ప్రతి సందర్భంలో కూడా ఫ్రస్ట్రేషన్కు లోనై హామీలు ఇచ్చలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దాటవేసే ధోరణితో శాసనసభలో, శాసనసభ బయట ఇష్టారీతిన మాట్లాడుకుంటా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అంటే అసలు సామాన్య మానవులు కూడా మాట్లాడలేని భాషను ఉపయోగించుకుంటా, ఒక నీచమైన భాషను ఉపయోగించుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయడం కాకుండా దబాయించుకుంటూ ఒక వీధి రౌడీ గుండాలాగా ఈ రాష్ట్ర ప్రజానీకం పాలిట ఇలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా రైతాంగానికి ఇచ్చిన 15,000 భరోసా ఎగ్గొట్టిండు. ఇలా సన్నవడ్లకు బోనస్ ఇస్తానని చెప్పేసి సన్నవడ్లకు బోనస్ ఇస్తలేడు. ఇలా ఉగాది దాటినా కానీ రైతు భరోసా ఖాతాలలో వేయలేదు. ఇవాళ నుంచి ఏదో రైతు భరోసా వేస్తానంటుండు. ఎకరం అర్రాస్ పాడినట్టుగా, వేలం పాట పాడినట్టుగా ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి, 3 ఎకరాలకు ఒకసారి. మరి మిగతా వాళ్ళకి వచ్చేసరికి, అందరికి వచ్చేసరికి ఉగాది వస్తుందో దసరా వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నది. మధ్యలో 2 సార్లు రైతు భరోసా ఇవ్వలేదు. ఒక పద్ధతి ప్రకారం ఏ వర్గానికి అంటే కార్మిక వర్గానికి ఏమేం చేయాలి, అట్లాగే కర్షకులైన రైతాంగానికి ఏమేం చేయాలనే ఒక పద్ధతి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఇవాళ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంతకుముందే మా నేత అన్నారు, వారి తరఫున మా పద్మశాలి నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. నిన్న మా విద్యార్థి నాయకులు కూడా అట్లాగే నిరుద్యోగ యువతకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి తద్వారా భర్తీ అయిన ఉద్యోగాలను కూడా ఇలా రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకొని కేవలం 25-30 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నేను 1,00,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి తీరును కూడా ఇలా విద్యార్థి లోకం అట్లాగే నిరుద్యోగ యువత ఖండిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేసిన రేవంత్ రెడ్డికి తప్పకుండా అంటే ఇప్పటికిప్పుడు ప్రజలలో ఒకవేళ ఎన్నికలు వస్తే తప్పకుండా కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ప్రజల సంక్షేమాన్ని, అన్ని వర్గాల అభివృద్ధిని కోరుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వమే రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామాలలో, వార్డులలో, ప్రతి మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే రైతులకు ఇచ్చిన మాట ఉందో, ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన మాట ఎస్టీలకు ఇచ్చింది, మైనార్టీ వర్గాలకు ఇచ్చింది. అట్లాగే ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో
ఆ హామీలన్నీ కూడా అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి దగ్గర కూడా ప్రజలకు హామీలను నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాం. ఇలా శాసనసభ పక్షం కూడా, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం కూడా ఈ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల మీద ప్రైవేట్ బిల్లు పెట్టబోతా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల పక్షాన 6 గ్యారంటీలు అమలయ్యే వరకు కూడా శాసనసభ లోపల శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు పోరాటం చేస్తారు. శాసనసభ బయట ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఈ 6 గ్యారంటీలు అట్లాగే 11 డిక్లరేషన్లు, 420 హామీలు అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదు. కాంగ్రెస్ పార్టీని నిలదీస్తాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీస్తాం. ఆ హామీలు అమలయ్యేది వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.